ఫ్రెండ్స్ ఈరోజు ఒక లవ్ బీజం అయితే తెచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ట్రెండింగ్ అయితే ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను రీల్స్ చూసేప్పుడు ఇలాంటి వీడియో చిక్కింది. చాలా బాగా వచ్చింది వీడియో కూడా చేశాను. మీ ఫోటోతో పెట్టి చేసుంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా! చాలా బాగుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే చూసి తెలుసుకోండి. చాలా యూజ్ అవుతుంది. అలాగే కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఎక్కువ నూడ్లు అయితే పెట్టాను. మీకు ఈ ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే నేను ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ అయితే చేశాను. అక్కడెళ్ళి మీకు ఫుల్ స్క్రీన్ చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్‌లకి ఏమైనా ప్రాబ్లమ్ అయితే నేను ఒక వీడియో చేసి అయితే పెట్టాను. మీకు డిఫరెన్షియల్ కూడా లింక్ అయితే పెట్టాను. అక్కడెళ్ళి చూసి చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైప్ వీడియో కావాలంటే నన్ను అడగండి. లేకంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయినా చేయండి. నేను మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మీకు వన్ బై వన్ ప్రాసెస్ చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే చూసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ లింక్ అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ రీతి అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే మీరు ఎడిటింగ్ అయితే చాలా సింపుల్గా అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర ఒక 10 ఫోటోస్ ఉంటే చాలు ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, ఫోటో అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలు ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి యాడ్ చేసుకో వాళ్ళకి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఫోటో బీట్ ముక్ వేసి నెక్స్ట్ ఫోటో చూసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని బీట్ మార్క్ ఇచ్చినా అన్ని బీట్ మార్క్ మీరు ఫోటోలు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఈ తర్వాత 2 ఫోటో ఇది లాస్ట్ వేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ అని కదా, ఈ గ్రూప్ సింపుల్ ఏంటంటే ఇదే తర కాకపోతే గ్రూప్స్ ఒక గ్రూప్ని తీసి ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసుకుని ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ చూసుకుంటే ఇక్కడ నేను 3 గ్రూప్స్కి ఒకే ఇమేజ్ కదా. ఇక్కడ మీ 3 గ్రూప్స్వే ఒక్కొక్క ఇమేజ్ నో ప్రాబ్లం, లేకుంటే 3 గ్రూప్స్కి ఒకే ఇమేజ్ పెట్టినా నో ప్రాబ్లం, మీరు ఏది పెట్టినా నో ప్రాబ్లం. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఒక్కొక్క ఇమేజ్ అయితే యాడ్ చేయండి, ఒక చూస్ చేసుకుని చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇతర గ్రూప్స్కి యాడ్ చేసిన తర్వాత ఇదేంటే సేమ్ ఫ్రెండ్స్, ఇది ఫోటో తీసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ తీసుకోండి. ఇలా మీరు ఎన్ని బీట్ మార్క్ ఇచ్చినా అన్ని బీట్ మార్క్ కూడా మీరు ఫోటోలు అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంది, మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు సేవ్ అయిపోతుంది. ఇలాంటి వీడియో కావాలంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.